హాయ్ ఫ్రెండ్స్, గులాబ్ జాము ఎలా తయారు చేయాలి వీడియోలో చూద్దాం. టేస్టీగా జ్యూసీగా గులాబ్ జామ్ పిండి లేకుండానే గులాబ్ జామ్ టేస్ట్తోనే గోధుమ పిండితో గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలి వీడియోలో చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకున్న దాన్ని వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడనివ్వకుండా కలుపుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. టేస్ట్ అయితే మనకి గులాబ్ జామ్ పిండి టేస్టే వస్తుందండి. ఇది స్టవ్ ఆపేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసుకొని చల్లారనివ్వాలండి. బాగా పిండి అంతా మొత్తం చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, పిండి అంతా మొత్తం బాగా చల్లారిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 3 టేబుల్ స్పూన్ల పాల పౌడర్ని వేసుకోవాలండి. అందులోకి ఇప్పుడు మనం వచ్చి నెయ్యిని వేసుకోవాలి. కాచిన నెయ్యి 1 స్పూన్ వేసుకొని పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిలాగా అన్నీ వేసినవి బాగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకొని ఒకసారి చేతితో ఇలా నొక్కాలండి. ఉండ కింద వస్తే మనకి నెయ్యి సరిపోయినట్టే, లేదంటే ఇంకో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఈ పిండి ముద్దలు కలపడానికి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కొన్ని కొన్నిగా వేస్తూ పిండి అంతటిని కలుపుకోవాలండి. ఒకసారి అన్నీ వేసుకోకుండా పిండి చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదైతే మనకి చపాతీ ముద్దలో కలుపుకున్నాం చూడండి. ఈ విధంగా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని అలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ పిండిని అలా కొంచెంసేపు మర్దన చేయాలి. ఈ పిండి ముద్దని ఒక గిన్నెపై మూత పెట్టి, ఒక గిన్నె పైన మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు పాకం సిద్ధం చేసుకోవాలి. 1 కప్పు పంచదార వేసుకోవాలండి. 1 గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని షుగర్ అంతటిని కరగనివ్వాలి. కలుపుకోవాలి. షుగర్ కరిగే వరకు మనం కలుపుకోవాలి. చూడండి, షుగర్ అంతా చక్కగా కరిగిపోయింది. ఇందులోకి 1 స్పూన్ యాలక్కాయల పొడి వేసుకున్నాను. ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నానండి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులోకి యాడ్ చేసింది. ఇంత నిండి పాకం రెడీ అయిందిలో చూసుకోవాలి. మనం బాగా వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోద్ది. స్టవ్ ఆపేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ మనం ముందుగా పక్కన పెట్టాం కదండి పిండి, ఆ పిండి ముద్దని ఒకసారి బాగా మసాజ్ చేసుకోవాలి. పిండి అంతటిని బాగా మెత్తగా పిసుకోవాలి. చూడండి, ఇందులో నేను చూపిస్తున్నాను. మెత్తగా వచ్చింది చూసారా, ఇలా మెత్తగా రావాలి. దీన్ని ఇప్పుడు 2 భాగాల కింద చేసుకోవాలి. చేసుకున్నదాన్ని ఒక భాగం చూడండి చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలో. చూడండి, ఇవి కొంచెం కొంచెం చేసుకుంటూ కొంచెం కొంచెం తీసుకొని నేను ఏ విధంగా చూపిస్తున్నాను చూడండి. అలా వండుకొని చేసుకొని కొంచెం దాన్ని 2 చేతుల సహాయంతో మళ్ళీ ఏ షేప్లో చేస్తున్నాను చూడండి. ఆ విధంగా ఒక్కొక్కటి అన్నీ చేసుకునండి. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అందులో ఒక ముద్ద చిన్న ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకుని తర్వాత ఇలాగా
ఈ విధంగా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ చేసాము. అప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలండి. బాగా హీట్ ఎక్కాల్సిన అవసరం లేదు, మళ్ళీ మాడిపోతాయి బాగా హీట్ ఎక్కితే. హీట్ ఎక్కిన ఆయిల్ హీట్ ఎక్కింది చూసుకుందాం. చూడండి హీట్ ఎక్కింది ఆయిల్. ఇందులోకి ఇప్పుడు మనం తయారు చేసిన గులాబ్ జామున్ని ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసిన దాన్ని కొంచెం జాయిగా కలుపుకోవాలండి. అటు ఇటు మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇది గోధుమ పిండి కదండి, ఉడకదు లోన, పైన అయితే కలర్ వచ్చేస్తుంది. కాబట్టి మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి తిరగేసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. లేదంటే మాడిపోతాయండి. ఒకవైపు ఏగితే ఇంకోవైపు ఏగో. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది. కొట్టి మళ్ళీ తిరగేసుకుంటూ చూసుకోవాలి. గోల్డెన్ షేడ్ బాగా వచ్చే వరకు, మంచి అరోమా కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూసారు మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు వీటిని మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా పాకం సిద్ధపరిచాం కదండి, ఆ పాకం వచ్చి చల్లారిపోతే ఒకసారి మళ్ళీ అచ్చబెట్టుకొని ఆ పాకం అంతలోకి ఇవన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి. ఇలా వేసుకొని ఒక నైట్ అంతా మూత పెట్టి ఉంచుకోండి. అంతే ఫ్రెండ్స్, జ్యూసీ జ్యూసీగా గుల్ల గుల్లగా టేస్టీ టేస్టీగా గులాబ్ జామ్ రెడీ. గోధుమ పిండి గులాబ్ జామ్ చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసే వీడియోలో చూసారు కదా. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.